ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను అభివృద్ధికి అడ్డం పడుతున్నానని చెప్పడం సరికాదన్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తకు అడ్డం పడుతున్నది నువ్వేనని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యేల అనుమతితో ఏసీబీ విజిలెన్స్ దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. పార్టీ జెండా మోసిన వారికే బీ ఫామ్ ఇవ్వాలని తేల్చి చెప్పారు. కాలేళ్ళ కట్టడం పెట్టినట్టు ఏదైతుందో మా కాంగ్రెస్ కార్యకర్తలకు దశాబ్ద కాలం జెండా మోషులకు ఏదైతుందో వాళ్ళ కాలేళ్ళు కట్టడం పెట్టి నువ్వు అడ్డం వస్తున్నావా? కార్యకర్తలు 10 ఏళ్ళు వాళ్ళు శ్రమకు ఓడ్చి వాళ్ళు ఎవరికి అవకాశం వస్తుందో ఏందో మాదాన్ని కూడా అందరికి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కూడా అందరికి తృప్తి చేయలేము. కానీ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ జెండా మోసి రావాలని కోరుకుంటున్నాం మేమని. ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఒక ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానిక సంస్థలు ఏర్పడదని చెప్పని సంకేతాలు ఉన్నాయి. దాని తినగాడి పల్లె వెతకపోయినట్టు ఏదైతుందో కొన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమ 10 ఏళ్ల శ్రమను ఏదైతుందో దోపిడీకి ఎగబడ్డట్టు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమను దోపిడీ చేయడానికి ఎగబడుతున్నట్టు ఊళ్ళో మాట్లాడితే పులికిపడు. వాస్తవాలు మాట్లాడదా రాజ్యం నీది నడవట్టే నేను ఎక్కడ అడ్డమత్తినా నాకు తెలియక ఇప్పుడు ఏసీబీ రైట్స్ కానీ విజిలెన్స్ అధికారుల యొక్క విచారణ కానీ చట్టబద్ధంగా పోలీస్ అధికారుల యొక్క విచారణ కానీ ప్రజాప్రతినిధుల అనుమతులతో చేస్తారా? అందరు అనుమతులతోనే చేస్తున్నా అనుకుంటాం. ఎంక్వైరీలు విచారణలు అంటే రోజు వచ్చి నీ ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకోపోతున్నావు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.